ఇంతకుముందు చూసిన వీడియోలో వచ్చేసి మనం ఇమేజెస్ అనేది ప్లేస్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ అదే ఇమేజెస్కి మనకి సైడ్ స్క్రోల్ చూద్దాం ఎలా ఉంటుందో. సో సైడ్ స్క్రోల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ ఉంది. ఈ ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ మనకి నథింగ్ ఫోన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది స్లైడ్ అయ్యి వచ్చేసి ఇక డాల్బీ ఆటమ్స్ ఒక యాడ్ వచ్చింది. నెక్స్ట్ డైకిన్ ఏసీ వచ్చేసింది. నెక్స్ట్ శాంసంగ్ వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే సైడ్ స్క్రోల్ అంటారు. ఇది ఆటోమేటిక్గా అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో దానికంటే ముందుగా వచ్చేసి మనకి సైడ్ స్క్రోల్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కర్వల్ స్లైడర్ అంటారు. సో ఈ కర్వల్ స్లైడర్ వచ్చేసి మనకి ప్యాకేజ్ అనమాట. ఇది పబ్ స్పెక్లో యాడ్ చేసుకోవాలి. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఫ్లటర్ పబ్ యాడ్ కర్వల్ స్లైడర్ ఉంటుంది. సో ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ కర్వల్ స్లైడర్ 5.1.2 ఉంది కదా, సో ఇది ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేసుకొని సో ఇది ఎలా యాడ్ చేయాలంటే పబ్ స్పెక్ YAMLలో వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేశాను. డైరెక్ట్గా అది కాపీ చేసుకొచ్చి ఇక్కడ సేమ్ కంట్రీ కోడ్ పిక్కర్ ఉంది కదా, సో ఇక్కడ కూపర్టిన్ ఐకాన్స్ కంట్రీ కోడ్ పిక్కర్ కర్వల్ స్లైడర్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే మనకి టెర్మినల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇది ఇన్స్టాలింగ్లో ఫ్లటర్ పబ్ యాడ్ కర్వల్ స్లైడర్ ఉంది కదా, సో ఇది కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ మనకి యాడ్ చేసిన ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అనమాట. సో అలా అనమాట కర్వల్ స్లైడర్ అనేది. సో ఈ కర్వల్ స్లైడర్తో ఇప్పుడు మనకి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి ఏం చేయాలంటే దానికి ఈ డేటా అనేది రిమూవ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు పెట్టిన ఇమేజెస్ కూడా నేను ఇక్కడ రిమూవ్ చేసేసాను. సో వీడియో బాగా లెంతీ అవుతుందని. నెక్స్ట్ చిల్డ్రన్ వచ్చేసి చిల్డ్రన్లో మనకి ఆప్షన్ ఉంటుంది కర్వల్ స్లైడర్ ఉంది. సో ఈ కర్వల్ స్లైడర్లో ఐటమ్స్ ప్రజెంట్ ఇప్పుడు ఐటమ్స్ అయితే తీసేసుకుంటున్నాను, రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో వచ్చేసి మనకి కర్వల్ ఆప్షన్స్. ఈ కర్వల్ ఆప్షన్స్లో వచ్చేసి ఐటమ్. సో ఐటమ్స్ వచ్చేసి మనకి ముందుగా ఇక్కడ ఇమేజ్ లిస్ట్ అని తీసుకుందాం. దానికి ఫైనల్ లిస్ట్ స్ట్రింగ్ ఇమేజెస్ లిస్ట్ అని ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. నేమ్ అసైన్ చేశాను. దానికి ఏంటంటే ఇక్కడ మనకి ఇంతకుముందు పెట్టుకున్నాం కదా అసెట్స్ ఇమేజెస్ అని, అలా ఇచ్చేసుకోవాలి. అసెట్స్ ఇమేజెస్ నెక్స్ట్ mens.png నెక్స్ట్ అసెట్స్ ఇమేజెస్ నెక్స్ట్ womens.png నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అసెట్స్ ఇమేజెస్ watch.png. సో ఇలా నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్లో మనకి ఈ ఫైల్ పాత్స్ అనేది ఇక్కడ నేను ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఫైల్ నేమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ వచ్చేసి ఇక్కడ మనకి ఇమేజ్ లిస్ట్ డాట్ మ్యాప్ అనే దాంతో నేను అసైన్ చేసుకున్నాను. మ్యాప్లో వచ్చేసి మనకి ఐటమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనకి లిస్ట్లో ఉంది కాబట్టి డాట్ టు లిస్ట్ అని పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఐటెంలో వచ్చేసి రిటర్న్ కంటైనర్ ఉంది కదా. నెక్స్ట్ ఈ కంటైనర్లో వచ్చేసి చైల్డ్. ఈ చైల్డ్లో క్లిప్ పాత్ క్లిప్ రెక్ట్ ఉంది కదా, క్లిప్ రెక్ట్లోకి వెళ్ళి దీంట్లో మళ్ళీ చైల్డ్. ఈ చైల్డ్ వచ్చేసి ఇమేజ్
ఇమేజ్ ఎసెట్ ఉంది కదా, ఇమేజ్ ఎసెట్ ఐటెం ఈ ఐటెం వచ్చేసి మనకి ఫిట్ బాక్స్ ఫిట్ కవర్, బాక్స్ ఫిట్ డాట్ కవర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి మనకి $.infinity. ఓకే, వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు వచ్చేసింది. MENS ఓకే, ఉమెన్స్. సో అది నేను రిఫ్రెష్ చేస్తాను మళ్ళీ. సో మనకి ఇమేజ్ అనేది వచ్చేసాయి. నెక్స్ట్ బాక్స్ ఫిట్ డాట్ కవర్ వచ్చేసింది. నెక్స్ట్ హైట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్, కర్వర్ ఆప్షన్స్ వచ్చేసి హైట్ వచ్చేసి 200 తీసుకున్నాం. మనకి విడ్త్ అది ఆల్రెడీ ఇక్కడ $.in ఇచ్చాం కాబట్టి విడ్త్ మనకు అవసరం లేదు. ఆటో ప్లే వచ్చేసి ట్రూ. నెక్స్ట్ సెంటర్. సో సెంటర్ వచ్చేసి ఎన్లార్జ్ సెంటర్ పేజ్ అనేది ఒకటి ప్రాపర్టీ ఉంటుంది, దీన్ని కూడా మనం ట్రూ చేసుకున్నాం. సో ఎన్లార్జ్ సెంటర్ పేజ్ అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది చూసారా, ఇప్పుడు చూసారు ఇక్కడ మనకి గ్యాప్ వచ్చేసింది. ఎన్లార్జ్ సెంటర్ పేజ్ అంటే కొంచెం జూమ్ అయినట్టు ఉంటుంది ఇమేజ్. సో దాని గురించి మనకి ఎన్లార్జ్ సెంటర్ పేజ్ ట్రూ అని పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కంటైన్ క్లిప్ ఆర్ట్ బోర్డర్ ఇచ్చుకుందాం. బోర్డర్ రేడియస్ డాట్ సర్క్యులర్ వచ్చేసి 20 ఇచ్చాను నేను. సో బోర్డర్ అనేది మనకి ఇక్కడ ఇలా షేప్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ చైల్డ్ స్క్రోల్లో కాలం అనేది ఇక్కడ ఉన్న సైజ్డ్ బాక్స్ ఇచ్చుకున్నాం. సైజ్డ్ బాక్స్ వచ్చేసి హైట్ వచ్చేసి 20. ఓకే, నెక్స్ట్ చూసారా ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోతుంది అనమాట. సో నేను జస్ట్ ఇలా 3 ఇమేజ్కే తీసుకున్నాను. మీరు ఒక 5 to 6 అలా ఇమేజ్ తీసుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది రావట్లేదు, నేను ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా. ఫ్లటర్ రన్ చేశాను. మనకి యాప్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎర్రర్ పోతుందో లేదో. ఓకే, వచ్చేసింది. సేమ్ ఇలాగే అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 200 ప్లేస్లో 400 పెట్టుకున్నా. పెట్టుకున్న హైట్ వచ్చేసి. నెక్స్ట్ ఈ టెర్మినల్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఫ్లటర్ రన్ చేస్తున్నా. చూద్దాం ఈసారి ఎట్లా వచ్చిందో. చూసారా కొంచెం ఇమేజ్ అనేది లార్జ్ అన్నమాట, హైట్ పెరిగింది. చూసారా గైస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇలా చేస్తే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విడ్జెట్తో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ శ్రీను. బాయ్ బాయ్.